అన్ని పాటల్లోనూ ఒక విషయం ఏంటంటే ఆ అమ్మాయి పర్ఫామ్ చేస్తుంటుంది, మీరు పక్కనుండి అమ్మాయి చేయిస్తూ ఉంటారు. మీకు పర్ఫార్మెన్స్ పరంగా నేను కూడా ఇలా అలా అండర్ ప్లే అవుతుందని అలా ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఇన్ఫాక్ట్ ఐ ఎంజాయ్డ్ దోస్ సాంగ్స్ సో మచ్. ఈవెన్ నౌ మేము రెగ్యులర్ మా సినిమాలో ఆ సాంగ్స్ చేసేటప్పుడు యూ డోంట్ నో హౌ ఆల్ ఆఫ్ అస్, ఐ మీన్ వీ డై టు డూ దీస్ సాంగ్స్. ఇంత మెలోడియస్ సాంగ్స్ విత్ బ్యూటిఫుల్ లిరిక్స్, విత్ బ్యూటిఫుల్ మీనింగ్, అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ విత్ జెన్యున్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీ వర్షన్ మీరు చెప్తారు, ఎల్లలన్నవే లేకుండా వెళ్ళు అని అమ్మాయి వర్షన్ చెప్తుంది, అది కూడా తప్పని కూడా ఏం అనలేము. ఐ మీన్ ఫ్రమ్ హర్ ఓన్ పర్స్పెక్టివ్ ఇట్స్ లైక్. అంటే అతను ఏం చెప్పదలుచుకుంది అతను ఊహ, ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఊహ, ఈ రెండు ఒక రకమైన సంవాదంలో వెళ్తాయి. అవునండి. లైట్కి లయ ఏమిటి, శృతి ఏమిటి, గాలికి లయ ఏమిటి, శృతి ఏమిటి, ప్రకృతిలో దేనికైనా కరెక్టే కదా. ఆ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగింపు వస్తుంది. ఆ కొనసాగింపులో తిరిగే కాలానికి తీరొకటి ఉంది. నువ్వు చెప్తున్న ఈ గాలి, ఈ సెలయేరు, ఆ వరద, ఆ చినుకు, ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతికి కూడా ఒక క్రమం ఉంది, గమనించు. నీకు దానికి తోచినప్పుడల్లా గ్రీష్మం తర్వాత హేమంతం తర్వాత చైత్రం, వాటి ఇష్టం వచ్చినట్టు రావు, బాగానే ఉంది. కానీ అది నువ్వు చెప్పడం వల్ల నీ లెసనింగ్, నీ తాలూకు రాసుకున్నటువంటి ఒక డిజైనింగ్లో ఉండదు. అది ఎవరి డిజైనింగ్ వాళ్ళది. ప్రకృతి డిజైన్ నువ్వు తయారు చేయలే, నా డిజైన్ నువ్వు తయారు చేయట్లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా జీవితం సక్రమంగా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అది నీ పాఠానికి దొరకనే ఉంది నా అమ్మాయి. అప్పుడు ఆఖరిన ఆ చరణం తర్వాత నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు స్వర్గంగకు విలువే. అక్యూజింగ్ యూ ఆఫ్ దట్, ఆ హీరో ఎక్స్ప్రెషన్ చాలా కష్టం. అలానే చూస్తూ మళ్ళీ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆ వర్షంలో మళ్ళీ ఇలా కోట్ వేయటం అనేది, ఇట్ కెన్ మీన్ సో మెనీ థింగ్స్. ఇట్స్ సో వండర్ఫుల్. ఎప్పుడు కోపం రాలేదండి.